రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మెగా గ్రీవెన్స్ డేలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరం వేదిక అయ్యింది. భూములకు సంబంధించి పట్టాలు లేకపోవడంతో గతంలో అనేక రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. లబ్ధిదారులకు ఎటువంటి అన్యాయం జరగకుండా తక్షణమే వారి అర్జీలను పరిష్కరిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ఆదర్శంగా నిలుస్తోంది. ఏలూరులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం 22A మెగా పరిష్కార మేళా నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, జాయింట్ కలెక్టర్ రైతుల నుండి అర్జీలు స్వీకరించి తక్షణమే వాటిని పరిశీలించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. దీనిలో భాగంగానే ఏలూరు జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో మెగా గ్రీవెన్స్ డేలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వందల సంఖ్యలో లబ్ధిదారులకు వారి భూములకు సంబంధించిన పట్టాలు అందిస్తున్నామన్నారు. గత 5-6 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం చాలామందిని ఇబ్బంది పెట్టిందని, కొన్ని చోట్ల రాజకీయ పనులు చేశారని, మరికొన్ని చోట్ల నెగిటివ్ యాంగిల్లో పొరపాట్లు జరిగాయని అన్నారు. ఈ కారణంగా భూమికి సంబంధించిన పట్టాలు లేకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు పొందే అవకాశాలు లేకుండా పోయాయని, ఆ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, చాలా నష్టపోయాయని అన్నారు. భూమి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి వాటిని పారదర్శకంగా పరిశీలించి అప్పటికప్పుడే లబ్ధిదారులకు అందించేందుకు మెగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ఏలూరు జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన ఒక మెగా గ్రీవెన్స్ డే అయితే ఏర్పాటు చేశాము. దానికి పరిష్కార రూపంలో ఆ రోజు కూడా వందల సంఖ్యలో మేము లబ్ధిదారులకి వాళ్ళ పట్టాలు వాళ్ళకి అందించడం జరిగింది. ఇది ప్రధానంగా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం చాలామందిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. కొన్ని చోట్ల రాజకీయ కోణం చేశారు, కొన్ని చోట్ల డేటా ఎంట్రీలో పొరపాట్లు జరిగినాయి. కొంతమంది పాపం ఎప్పుడైతే అవసరం ఉండి వాళ్ళ పొలాలకి తాకట్టు పెట్టాలన్నో లేకపోతే బ్యాంకులు రుణాలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు చేయలేని పరిస్థితిలో కుటుంబాలు చాలా సంవత్సరాలు తిరిగి నష్టపోయాయి. వాటి పరిష్కార రూపంలో ఇట్లా చాలా పారదర్శకంగా అప్పటికప్పుడే అర్జీలు స్వీకరించి రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమం ఏలూరులో ఈరోజు కూడా మేము నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వరకు మాకు వచ్చిన అర్జీని ఆధారం చేసుకుని 290 మంది లబ్ధిదారులకి 74 ఎకరాలు 22A సెక్షన్ నుంచి తొలగించడం జరిగింది ఈ రోజున. వీటితో పాటు గతంలో వచ్చిన
అర్జీలు ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి. అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సమావేశం అయితే ఏర్పాటు చేస్తామో అందులో ఎండోమెంట్స్ అధికారులను కూడా కూర్చోబెట్టుకుని ఇమీడియట్గా వాటి పరిష్కారం కూడా ముందు తీసుకెళ్లే విధంగా మేము అడుగులేస్తాం. కైకలూరులో సుమారు 774 ఎకరాలు, 741 ఎకరాలు, అది కూడా దాదాపు చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. దాంట్లో ఈ 740 ఎకరాలు కూడా మొత్తం డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేసాం. CCLA గారికి పంపించి అది కూడా వారం రోజుల్లోపే దానికి కూడా పరిష్కారం మేము చూపిస్తాం. ఈరోజు కొత్తగా వచ్చిన అర్జీలు దాదాపు 202 వచ్చినాయి అర్జీలు. ఆ 202 అర్జీలని కూడా 15 రోజులు సమయం వెచ్చించుకుని ఆ 14 రోజుల్లో కూడా మేము ఇమ్మీడియట్గా మరొకసారి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసి ఇదే విధంగా వాళ్ళకి లబ్ధి కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది కొంతవరకు కష్టమైన పని, ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కోసారి రికార్డ్స్ వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను కలెక్టర్ గారిని. ఆ విధంగా చొరవ చూపించి ఆ రికార్డ్స్ అన్నీ మేము తీసుకొచ్చి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు కూడా వారి ప్రాంతంలో ఉన్న అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు అందరూ కూడా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని అంతిమంగా ప్రజలకి మేము మెరుగైన సేవలు అందించాలి, ప్రభుత్వం నుంచి ఒక భరోసా నమ్మించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. చాలా సంతృప్తినిస్తోంది. చాలామంది పెద్దలు కూడా పాపం ఎన్నో సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాం, మాకు సమాధానం లేక, పరిష్కారం లేక ఇబ్బంది పడ్డాం మేము, మా కుటుంబం అనే విషయం ప్రస్తావించారు. ఇప్పుడే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మేము మెన్షన్ చేసిన ఈ 290 మంది లబ్ధిదారులకి 74 ఎకరాలు 22A కింద పరిష్కారం చేసింది ఈ రోజున ఇమ్మీడియట్గా ఈరోజే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.